దేనికి? వాడు నాకు అస్సలు నచ్చలేదండి. ఈ విషయం వాడికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే మీరు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అరే మరి నచ్చకపోతే ఇటువంటి ప్లేస్ కిందకు వచ్చావు? పెళ్లి చూపులండి. ఏంది పబ్బులోనా? అయ్యో నిజమండి. మా బామ్మ అయితే మరీ అండి, నువ్వు అప్డేట్ అవ్వట్లేదు అందుకే మ్యారేజ్ అవ్వట్లేదని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటుంది. అందుకే ఇష్టం లేకపోయినా వచ్చానండి. అవునా? మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ కనిపిస్తున్నారండి. వస్తానండి. ఓకే. ఏ పొరి, ఇంత చీకటైంది, ఇంటికి ఎట్లా వెళ్తావు? ఏందిరా తాగి నడుపుతున్నా? ఏ ఆటో ఇట్రా, వెళ్ళు. అబ్బాయి నచ్చడా? ఏంటా నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ తెలియట్లేదు? హ్యాపీగా ఉన్నదే ఫేస్ పెడతావు, సాడ్ గా ఉన్నదే ఫేస్ పెడతావు మీ అమ్మలాగా. ఏంటే ఇంతకీ అబ్బాయి నచ్చాడా లేదా? నచ్చాడు. అమ్మయ్యా, అబ్బాయి నచ్చాడంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. నచ్చింది మీరు చెప్పిన ఏదో కాదు, ఆయన వేరే. వేరా? ఇంతకీ మన క్యాస్ట్ ఎవడేనా? నాకు అదంతా తెలీదు. నాకు అతను బాగా నచ్చాడు. ఏంటండి క్యాస్ట్ దేముద్రా కాశీ, ఇన్నాళ్ళకి దానికి ఒక నచ్చాడు. ఇంకేం ఆలోచించకుండా వెంటనే పెళ్లి చేసాయి. అంతేనంటావమ్మా? అంతేరా. ఈ జనరేషన్ కి అబ్జెక్షన్ లేకపోతే మాకే ఉంటది. కానీ అంతా సేఫ్టీ అయినా? ఫుల్ సేఫ్టీ అన్నా. అన్నా చేతికి 2 వాచ్లు పెట్టి వెంటనా? సేఫ్టీకి రా, ఒకటి పోతే ఇంకోటి ఉంటుందని. నువ్వు కేకే. ముగ్గురు కలిసి చెస్ ఆడుతున్నారంట్రా. ఇలా చెస్ ముగ్గురే ఆడతారన్నా. ఓ ఇప్పుడు అలా మార్చారా? అయితే ఓకే. వీళ్ళ అంతు చూద్దామని వస్తే పెద్ద విఐపి లాగా ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు. ఏంట్రా గెటప్ సెటప్ మొత్తం మార్చేశారు. గల్లీల్లో గణేష్ చందాలు వసూలు చేసుకునేవాడివి నా ఏరియాకే వచ్చి అద్దాలు వసూలు చేసే రేంజ్కి వచ్చేసామంట. ఏం చూసుకుంటా నీకు బలుపు? సేఫ్టీ లేదురా. ఎవడాడు? మనలాంటి బ్యాచ్లకు కోచ్ లాంటోడు. ఎప్పుడు కనపడలేదు. ఏ సెంటర్ ఆడిది? ఏబీసీ సెంటర్ లోనే అన్నయ్య బే. సేఫ్టీ లేదురా. ఆడికి భయం కూడా లేదు. हफीज भाई 10 आदमी को जल्दी भेज दो। अरे శంకర్ పైల్వాన్ అర్జెంట్ గా 10 మంది బాడీ బిల్డర్స్ పంపించు. అదేంటన్నా మన గ్యాంగ్ ఉంది కదా. సేఫ్టీ రా సేఫ్టీ. నువ్వు కేకే. అరే నీ మంచి కోరి చెప్తున్నా, వెళ్ళిపోండ్రా. బాయ్ కొట్టాక చచ్చినా బతికినా ఒకే ఫీలింగ్ ఉంటది. కొట్టుకోవాల్సిందే. చూసింది చాలు గాని దమ్ముంటే ఇప్పుడు మా వాళ్ళు టచ్ చేయి. చూస్తారేంట్రా? ఆగండ్రా. రేయ్ మిమ్మల్ని చూస్తుంటే కార్టూన్ నెట్వర్క్ లో కార్టూన్స్ లో ఉన్నారా? అరే డోరీమన్, నిన్ను చూస్తుంటే అసలు కొట్టబుద్ధి కావట్లేదురా. పోరా. గ్యాంగ్ చూసి భయం వేసిందా? ఫుల్ సేఫ్టీ. కొట్టి కొట్టి చిరా. మీరందరూ సరదా పడుతున్నారు కాబట్టి ఒక చిన్న స్కీమ్ పెట్టి కొట్టుకుందామా? స్కీమా? ఏంటా స్కీము? ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్. ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ అంటే? ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ రేంజ్ ఏంటి, మీ తాకత్ ఏంటి, మిమ్మల్ని ఎంత కొట్టాలో అంతే కొడతా. మరి పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకుంటే? మీ రేంజ్ తో నాకు పని లేదు, మీ తాకత్తో నాకు అవసరం లేదు. బ్లడ్ బయటకు వచ్చిన బీభత్సంగా కొడతా. నేను వాడే ఫోన్ పోస్ట్ పెయిడే, నా సెలెక్షన్ పోస్ట్ పెయిడే. ఇంకోసారి ఆలోచించుకో. నో సెకండ్ థాట్స్. ప్రీపెయిడ్కి మారిపోతా. ముందే చెప్పాను కదరా మధ్యలో మార్పు ఉన్నదని. ఏం చేస్తున్నావు బే? ప్రీపెయిడ్ కి మారిపోదామని చెప్పి కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తున్నానన్నా. నువ్వు ఇప్పుడు ఫోన్ చేయాల్సింది కస్టమర్ కేర్ కాదురా, ఇంటెన్సివ్ కేర్ కి. నీదేం ఆప్షన్ రా?
ప్రీపెయిడ్ అన్నా. కుమ్మేండ్రా నన్ను కూడా తీసుకెళ్తారా? నేను ప్రీపెయిడ్ అన్నా, కానీ నా సెల్లో పెద్ద బ్యాలెన్స్ ఉంటుందన్నా. ఒక మిస్ కాల్ కి మాత్రమే ఉంటుందన్నా. ఒక దెబ్బ కొట్టి వదిలేనా. గర్ల్ ఫ్రెండ్ అన్న, ఒకసారి ఫోన్ మాట్లాడి వస్తానన్నా. ఈ సంగతి ఏంది బే? డోకోమో అన్న, సెకండ్ కి 1 పైసే అన్న. టచ్ చేసి వదిలే అన్నా. రేయ్, ఈ దందలో నువ్వు పనికిరావు గానీ పో పో. అరే నువ్వు వెళ్ళవా? నువ్వు వెళ్ళు. రేయ్ రారా. పిలుస్తున్నాడు. వద్దన్న, నా సిమ్ బ్లాక్ అయిందన్న. నేను రానన్నా. తెప్పించుకున్నా కదా. నీదేం ఆప్షన్ బే? డ్యూయల్ సిమ్ అన్నా, ఒకటి ప్రీపెయిడ్, ఇంకొకటి పోస్ట్ పెయిడ్. పిల్లలు కూడా ఇద్దరే అన్న. అవునన్నా. ఇద్దరెందుకురా? అంటే ఒకటి లేచిపోతే ఇంకొకటి సేఫ్టీకి ఉంటదని. పృథ్వీ శాంతి సలేంద్రాయ మంగళం చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వీడేంటో పెద్ద దేవుళ్ళ ఫీల్ అయిపోతున్నాడు. వీడి హుండీలో డబ్బులు ఇలా చచ్చిపోతున్నాడు. ఆడ మాటిన్నాడు అనుకో, నువ్వు నిజంగానే పోతావు. ఆ జర్నలిస్ట్ టీవీలో చెప్పి నా గురించి చాలా చెడ్డగా చెప్తా ఉన్నాడు. ఆడి గురించి ఏం చేశా? వాడే ఛానల్లో పనిచేస్తున్నాడో అదే ఛానల్ ముందు చనిపోయాడట కదా. న్యూస్ ఛానల్లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న రత్నబాబుని అదే స్టూడియో ముందు కొందరు దుండగులు కబ్జా చేయడం నగరంలో కలకలం సృష్టి. నువ్వు నిజంగా దేవుడి భవాని. ఎవడ్రా భవాని మనుషుల్ని కొట్టింది? మేము ఒకటి వేసేద్దామని వెళ్ళామన్నా, ఆడే మమ్మల్ని వేసి పంపించాడు. అన్నా, క్లాస్ కొట్టుడు, మాసు కొట్టుడు, ఇర కొట్టుడు, అన్ని కొట్టుడు చూసాం కానీ అన్నా, అట్లాంటి కొట్టుడు చూడలేదన్నా. మోత మోగిపోయిందనుకో, మైకులు ఒకేసారి చెవుల్లో కాపురం పెట్టినట్టుందన్నా. ఆడి చేతిలో గన్ను, ఆడు ఒకేలా ఉన్నారన్నా. ఎవడ్రా వాడు? భాయ్ భాయ్ ఐదేళ్ల కిందట ఈ సెంటర్లో అందరూ చూస్తుండగా నన్నుకోండి, భవానీ అంటే జనాల్లో భయం లేకుండా చేశావు. అప్పటి నుంచి నువ్వు వస్తావని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు కరెక్ట్ గా దొరికావురా. అప్పుడు కొట్టినప్పుడు జనాల్లో భయం మాత్రమే పోయింది. ఇప్పుడు కొట్టినాననుకో, జనాభా లెక్కలోంచి పోతావు. జమానా మారింది. అప్పట్లా కాదు. ఇప్పుడు నేను హైదరాబాద్ లో చాలా ఫేమస్. హైదరాబాద్ లో 2 ఫేమస్. ఒకటి ఇరానీ చాయ్, రెండోది భాయ్. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం అనేది ఫోన్ కాల్ కాదు బే. ఎవడ ఫోన్ చేస్తే రానికి అది చార్జర్. ఎవడు ఛార్జింగ్ ఆడు పెట్టుకోవాలా. అన్నా, మన ఛార్జింగ్ వీక్ అయిపోయింది. వెళ్దా పదవే. అప్పుడంటే నువ్వు గెలిచావు, ఇప్పుడు గెలుపు నాది. గెలుపు నా గెస్ట్ కాదురా, ఎప్పుడోసారి రానికి. అది నా గర్ల్ ఫ్రెండ్. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుంది. ఏసయ్యంట్రా. అందరు బ్యాటరీలు పగిలినట్టే.